ఫ్రెండ్స్ టెక్నోస్ 2178 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 1, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు జూన్ స్టార్ట్ అయింది కాబట్టి జూన్లో ఏం మొబైల్స్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం. నాకు తెలిసి పక్కాగా వచ్చే 4 మొబైల్స్, మిగతావన్నీ మనం ఎజ్యూమ్ చేసుకోవడం వస్తాయి అని చెప్పేసి. ఫస్ట్ ఫోన్ వస్తే రెడ్మీ నుంచి రెడ్మీ టర్బో 5 అని చెప్పేసి ఫోన్ తీసుకొని వస్తుంది. ఇది పోకో X8 Pro ఉంది కదా, సేమ్ అదే ఫోన్ మేబీ రీబ్రాండ్ చేసి తీసుకొని రావచ్చు. దీన్ని రేపు రివీల్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా డేట్ కూడా అనౌన్స్ చేయొచ్చు, రేపు ఎప్పుడు తీసుకొని వస్తారేమో అని చెప్పేసి. అండ్ ఈ ఫోన్ సేమ్ మీకు X8 Pro లాగే గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ ఇది. అండ్ దీనిలో ఐరన్ మ్యాన్ ఎడిషన్ అట్లాంటివి అయితే ఏమి ఉండవు. X8 Pro లో మీరు చూస్తే ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఛానల్ ఆల్రెడీ రివ్యూ కూడా చేసి X8 Pro కంప్లీట్ రివ్యూ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 4వ తారీఖు 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి. Xiaomi నుంచి Xiaomi 17T వస్తుంది. గ్లోబల్ గా అయితే 17T Pro 2 లాంచ్ అయినాయి కానీ ఇండియాకి 17T అయితే వస్తుంది. ఇది MediaTek Dimensity 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది నాకు తెలిసి 70,000 దగ్గర రావచ్చు, 70 to 80,000 మధ్యలో తీసుకొని రావచ్చు. ఇది కెమెరా ఫోకస్డ్ ఫోన్, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తారు. టెలిఫోటో లెన్స్ అన్నీ ఉంటాయి దీనిలో. అండ్ ఇంకొక ఫోన్ వచ్చేసరికి అదే రోజు మోటరోలా నుంచి మోటరోలా H70 Pro Plus అయితే వస్తుంది. H70 Pro ఆల్రెడీ వచ్చేసింది. Pro Plus ఏంటంటే చాలా మంది టెలిఫోటో లెన్స్ లేవు కదా దానికోసం అడిగారు. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్లస్ అని చెప్పేసి దాని టెలిఫోటో లెన్స్ యాడ్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేసి కొత్త మోడల్ లా తీసుకొని వస్తున్నారు. ఇది ఆల్రెడీ గ్లోబల్ లాంచ్ అయిపోయింది. ఇండియాలో జూన్ 4వ తారీఖు వస్తుంది. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ P4R వీళ్ళు కూడా దీన్ని టీచ్ చేస్తున్నారు. 8000 mAh బ్యాటరీ అని చెప్పేసి MediaTek Dimensity 7400 ప్రాసెసర్, ఫుల్ HD 145 రిఫ్రెష్ డిస్ప్లే అని చెప్పేసి టీచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ కూడా ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ ఈ ఫోన్ కూడా మనం ఈ మంత్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు రియల్మీ నుంచి. ఇంకా ఊహాగానాల్లోకి వెళ్తే సామ్సంగ్ నుంచి ఏ సిరీస్ ఫోన్స్ అయితే రావచ్చు. ఐక్యూ నుంచి ఐక్యూ Z11, Vivo T5 Lite అని చెప్పి ఇట్లా రకరకాల ఫోన్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేవు. న్యూస్ లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ G Fold 8 కొరియాలో ఒక అతని చేతిలో అయితే కనిపించింది. వైడ్ మోడల్ ఉంది కదా G Fold 8 వైడ్, ఆ మోడల్ అయితే కనిపించింది. మొత్తం కేస్ అన్ని వేస్తున్నాయి ఎందుకంటే ఇది ఇంకా పబ్లిక్ లోకి రివీల్ చేయలేదు కాబట్టి. కొంతమంది టెస్ట్ చేస్తూ ఉంటారు, టెస్ట్ చేయడానికి ఇస్తూ ఉంటారు ఇంటర్నల్ గా. సో వాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తోనే వస్తుంది. డేట్ కూడా బయటకు వస్తుంది. జూలై 22వ తారీఖు సామ్సంగ్ నెక్స్ట్ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉంటుంది. G Fold 8 వైడ్ ఈ ఫోన్స్ అన్ని మనం దానిలో చూడొచ్చు. దాంతోపాటు గెలాక్సీ గ్లాసెస్ ఈసారి ఇది కూడా ఒకటి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సామ్సంగ్ నుంచి ఫస్ట్ గ్లాసెస్ అనమాట, గూగుల్ సాఫ్ట్వేర్ తో వస్తున్నాయి. అండ్ హార్డ్వేర్ వచ్చేసరికి క్వాల్కామ్ నుంచి తీసుకుంటున్నారు. సో మొత్తం 3 కలిసి తీసుకొని వస్తున్నారు. దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా మనం ఆ ఈవెంట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మింత్రాలో బడ్స్ మీద డిస్కౌంట్స్ అయితే వస్తుంది. కూపన్ అప్లై చేయాలి. కూపన్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. EOR SOP 25 బడ్స్ కూడా మంచి బ్రాండెడ్ బడ్స్ వస్తున్నాయి. OnePlus నుంచి OnePlus నాట్ బడ్స్ 3 ఉన్నాయి కదా, ఇవి నార్మల్గా అయితే 2599 ఉంటాయి, 2600 రూపాయలు దాకా ఉంటాయి. ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 850 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 1949 రూపాయలకి ఈ బడ్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఒకవేళ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ మీరు చూస్తుంటే OnePlus Bullet Z3 ఉన్నాయి కదా, ఇవి నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 1799 రూపీస్ ఉంటాయి. దీని మీద కూడా 31% డిస్కౌంట్ వస్తుంది. కూపన్ కోడ్ వచ్చేసరికి EOR SOP 31. దీన్ని అప్లై చేస్తే మీకు 558 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 1241 రూపాయలు. దీంతో పాటు ఒక ఏసీ కూడా ఉంది, IFB 2026 మోడల్ 1.5 ton 3 star ఏసీ. ఇది నార్మల్ 35-36 వేలు ఉంటుంది. దీని మీద 2000 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 5000 రూపాయలు SSA కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 7000 రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని డీల్ ప్రైస్ వచ్చేసరికి 28,915 రూపాయలకు వస్తుంది. ఇది కూడా లోయెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుంది. మళ్ళీ డీల్స్ మీద చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వివో నుంచి వివో X Fold 6 ఈ మంత్ ఎండింగ్ లోపు చైనాలో అయితే లాంచ్ అవుతుంది. DCS చెప్తున్న ప్రకారం ఇది నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ కానీ ఆగస్ట్ లోపు మనం ఈ ఫోన్ అంటే సామ్సంగ్ ఫోల్డ్ వచ్చే ముందే ఈ ఫోల్డ్ ఇండియాలో మనం చూడొచ్చు X Fold 6. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఈసారి బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నారు. దీనిలో 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. హైయెస్ట్ అని చెప్పొచ్చు ఫోల్డబుల్ ఫోన్ లో ఇది బ్యాటరీ కెపాసిటీ. అండ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ తెలిసిందే 1,50,000 పైనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ ప్రైజెస్ అయితే తక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఈసారి G Fold 8 2 lakh టచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా ఒక AI పెండెంట్ ని ప్రిపేర్ చేస్తుంది, ఒక తయారు చేస్తుంది. దీన్ని మనం మెల్లో వేసుకోవచ్చు, లాకెట్ లాగా వేసుకోవచ్చు. ఇది మనకు ఒక అసిస్టెంట్ లా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యామనుకోండి, ఇవి మన మెటా గ్లాసెస్ తో కనెక్ట్ అయి ఉంటాయి. పక్కన మీటింగ్ ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి సమ్మరైజ్ చేయడం, నోట్స్ రాసుకోవడం అన్ని అదే చేసుకుంటా ఉంటది. సో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీని మీద మెటా అయితే వర్క్ చేస్తుంది AI పెండెంట్ మీద. నెక్స్ట్ మనకి Xiaomi ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ పరంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ భయంకరంగా ఉండేవి. Xiaomi ఫోన్స్ బడ్జెట్ లో యాపిల్ తో కంపేర్ చేసేవాళ్ళు, బడ్జెట్ ఐఫోన్స్ అన్నట్లు కూడా కంపేర్ చేస్తారు, మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత మార్కెట్ లో ఉంది కానీ Xiaomi అంత క్రేజ్ అయితే లేదు. రియల్మీ కానివ్వండి, మిగతా బ్రాండ్స్ ఐక్యూ, మోటరోలా ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ బాగా పుంజుకున్నాయి కానీ
షామీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు షామీ ఇండియా CEO అని మారుస్తుంది. ఇప్పుడు షామీ ఇండియా హెడ్ ఇంత ముందు వచ్చేసరికి ఆల్విన్ ఉండేవాడు. ఇప్పుడు అతను తీసేసి అలెగ్జాండర్ ట్యాంగ్ నియమించారు. ఈయన చెప్పేదాని ప్రకారం అయితే ఈ ఇయర్ 2026 ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి షామీని మీరు వేరే రకంగా చూస్తారు, అగ్రెసివ్ ప్రైజింగ్ లో చూస్తారు అండ్ మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మీరు షామీ నుంచి చూస్తారని చెప్పేసి చెప్తున్నాడు. మరి చూడాలి, నిజంగానే తీసుకొస్తే హ్యాపీనే. ముఖ్యంగా రెడ్మీ సిరీస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు షామీలో. రెడ్మీ 17 కానీ రెడ్మీ నోట్ 17 కానీ ఇట్లాంటి అగ్రెసివ్ ప్రైస్ పాయింట్ లో మంచి స్పెక్స్ తో తీసుకొస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అతనికి పిక్సెల్ వాచ్ 5 దొరికింది, గూగుల్ వాచ్ 5 అనమాట. ఇది ప్రెజెంట్ 4 నడుస్తుంది సిరీస్, 5 ఇంకా లాంచ్ అవ్వలేదు. నెక్స్ట్ పిక్సెల్ 11 సిరీస్ తో పాటు దీన్ని లాంచ్ చేయొచ్చు. ఎవరైనా టెస్టింగ్ పర్పస్ దీన్ని యూజ్ చేస్తుండొచ్చు. అతని దగ్గర నుంచి పోయింది, ఇతనికి దొరికింది. ఇతను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు, నాకు పిక్సెల్ వాచ్ 5 దొరికింది, ఇంకా లాంచ్ అవ్వలేదు అని చెప్పేసి. ఇది ఎలా జరిగిందంటే ఇతను స్కూబా డైవింగ్ వెళ్ళాడు. సో అక్కడ ఇతనికి వాచ్ దొరికింది. ఇతను స్టోరీ పోస్ట్ చేశాడు ఇట్లా దొరికిందని చెప్పేసి. ఎవరైతే పోగొట్టుకున్నారో అతనైతే ఇతనికి రిప్లై ఇచ్చారు అనమాట, ఇది నా వాచే, నాకు కొరియర్ చేయండి, నేను కొరియర్ చార్జెస్ మీకు పంపిస్తా అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఇతను ఆ వాచ్ ఎవరైతే పోగొట్టుకున్నారో అతనికి కొరియర్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి లీ జియో అని చెప్పేసి నా ట్రైన్ పైలట్, చైనాలో ట్రైన్ నడుపుతూ ఉంటాడు. అతను వృత్తి అదనమాట. ఇతను పార్ట్ టైమ్ గా ఈ ఏఐ బేస్డ్ షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటి తీస్తూ ఉండేవాడు. ఒక 3 నిమిషాల పైన ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీశాడు, జాంబీస్ ని రోబో చంపడం కాన్సెప్ట్ లో. అండ్ ఇది PJS కి చాలా బాగా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ కి అంత వ్యూస్ లేవు కానీ ఈయన PJS దాన్ని బాగుంది అని చెప్పడం వల్ల దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ అతనికి జాబ్ కూడా ఆఫర్ చేశాడు. PJS అంటే ఇతను హాలీవుడ్ లో మంచి ఫిల్మ్ మేకర్. ఈయన ఏఐ రిలేటెడ్ ఫిలిమ్స్ ఇలాంటివి కూడా తీస్తా ఉంటారు అనమాట. సో ఇతను జాబ్ ఆఫర్ చేశాడు అతని టీమ్ లోకి. ఇతన్ని మొత్తానికి అయితే ట్రైన్ నడుపుకుంటూ పార్ట్ టైం జాబ్ గా చేసింది, ఇప్పుడు అతనికి మెయిన్ జాబ్ గా మారిపోయింది. నెక్స్ట్ న్యూస్కి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకొని రేణుకా అడుగుతున్నారు, 60,000 లో OnePlus 13 తీసుకోవాలా లేకపోతే మోటరోలా సిగ్నేచర్ తీసుకోవాలని అడుగుతా ఉన్నారు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడకుండా మీడియం యూజర్, బ్యాటరీ అంత ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం మోటరోలా సిగ్నేచర్ చాలా బాగుంటుంది. లేదు మీకు బ్యాటరీ లైఫ్ కావాలి, కొంచెం గేమ్స్ కూడా ఆడుకుంటాను, కెమెరాస్ కూడా బాగుండాలి, ఆల్ రౌండ్ కావాలి అనుకుంటే OnePlus 13 బెటర్ ఆప్షన్. సో ఓవరాల్ గా OnePlus 13 మీకు సెట్ అవుతుంది పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా అంటే. నెక్స్ట్ మనకి శామ్ ఆల్ట్మన్ చెప్పింది అంటే ఫీజులు ఎగిరిపోవాల్సిందే. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా కడతారు, వాటర్ బిల్ ఎలా కడతారు, ఇంటికి రెంట్లు ఎలా చెల్లిస్తారు, వైఫై బిల్ ఎలా కడతారు, అట్లనే ఏఐ బిల్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు వాడే ఏఐ బట్టి మీరు ఎంత యూజ్ చేస్తున్న దానికి తగ్గట్టు మీకు ఏఐ బిల్లు కూడా వస్తాయి. ఏఐ బిల్ కూడా మీరు ఎవ్రీ మంత్ పేమెంట్స్ ఉంటాయి కదా, వాటిలో భాగంగా ఏఐని కూడా యాడ్ చేసుకోండి ఇంకా అని చెప్పేసి శామ్ ఆల్ట్మన్ చెప్తున్నాడు. శామ్ ఆల్ట్మన్ అంటే మీకు ఎవరికైనా తెలియకపోతే ఈయన ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఈయన ఫౌండర్. మనకి గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ వాళ్ళు ఒక పరిశోధన అయితే చేశారు, సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే చాలా మంది పరిశోధన చేస్తున్నారు US లో దోమల్ని అంతం చేయడానికి. దోమల వల్ల మనకి చాలా రోగాలు వస్తుంటాయి, అది ముఖ్యంగా మనల్ని గుట్టేది ఆడదోమలు, మగదోమలు మన జోలికి కూడా రావు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మగదోమలు పట్టుకుంటున్నారు. మగదోమలు దగ్గర 32 మిలియన్ వీళ్ళ దగ్గర ఉన్నాయంట. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ మగదోమలన్నిటికీ డీప్ బ్రీడ్ చేయాలనుకుంటున్నారు, అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు అనమాట తెలుగులో చెప్పాలంటే. దీనికోసం ఒక బ్యాక్టీరియాలు యూజ్ చేస్తారు, ఓల్డ్ బ్యాచ్ అని చెప్పేసి దీన్ని ఇన్సర్ట్ చేసేసి వాటికి మొత్తం కంప్లీట్ గా ఒకవేళ వెళ్ళి ఆడదోమలతో పార్టిసిపేట్ చేసినా గానీ ఎగ్స్ ఫామ్ అయితే గానీ ఆ గుడ్లు మళ్ళీ దోమలుగా అయితే పెరగవు, అక్కడ అంతరించిపోతాయి అన్నమాట. కంప్లీట్ గా ఇవి ఆగిపోతాయి, దోమలు అనేవి ఉండవు. సో దీనికోసం వీళ్ళు ఫెడరల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారు, ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళని, మాకు పర్మిషన్ కావాలి ఇలా బ్యాక్టీరియా దోమలకి ఇవ్వడానికి అని చెప్పేసి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రం వీళ్ళు కంప్లీట్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా దోమలు అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ మనకి RBI పాలిమర్ కరెన్సీ మీద దృష్టి పెడుతుంది. అంటే మన ప్రెజెంట్ నోట్స్ చూసుకుంటే ఈ పేపర్ తో తయారు చేస్తున్నారు, వీటిని చేయడం లేకపోతే దాని మీద ఇంకులు పోయడం, ఇట్లా రిటర్న్ వచ్చే నోట్స్ ఉంటాయి కదా. చాలా మంది ఏమన్నా డ్యామేజ్ అయితే నోట్ తీసుకెళ్లి బ్యాంకులు వేస్తుంటారు. ఆ డ్యామేజ్ అయిన నోట్లన్నీ బ్యాంకులు తీసుకెళ్లి RBIకి ఇస్తుంటాయి. దగ్గర 1,200 కోట్ల రూపాయల వరకు ఒక సంవత్సరంలో ఇలా డ్యామేజ్ అయిన నోట్స్ RBI దగ్గరికి అయితే వచ్చినాయి. మళ్ళీ వాటిని ప్రింట్ చేయడానికి కానివ్వండి, మామూలు కరెన్సీ ప్రింట్ చేయడానికైనా కానీ దగ్గర 6,000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది సంవత్సరానికి. సో చాలా ఎక్కువ ఖర్చు ప్రింటింగ్ కి. దాని ప్లేస్ లో పాలిమర్ యూస్ చేస్తే చిన్నగవు, సో కొద్దిగా ఈ ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్పేసి RBI భావిస్తూ ఉంది. మరి చూడాలి ఫ్యూచర్ లో మన నోట్స్ కూడా ప్లాస్టిక్ నోట్స్ వస్తాయేమో, ఇప్పుడున్న కాగితాలు పోయి. మనకి అబ్దుల్ అని చెప్పేసి కేరళలో ఒక అతను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. అతను 40 ఏళ్ళప్పుడు ఆ టైంలో అనుకుంటా అతను గవర్నమెంట్ జాబ్ కూడా రాశాడు, PSC పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఒక అరబిక్ టీచర్ కి పోస్ట్ అనమాట. అరబిక్ టీచర్ పోస్ట్ కి ఇతను అప్లై చేశాడు, టీచర్ పోస్ట్ లాగా అనమాట. చేశాడు 2005 లో ఏమో రాశాడు, జాబ్ రాలేదు. 2008 వరకు ఒకవేళ మీకు జాయినింగ్ ఆర్డర్ రాకపోతే ఇంకా అయిపోయినట్లే అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అతనికి ఏం జాయినింగ్ ఆర్డర్ రాలేదు, వేరే పని చేసుకుంటున్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనికి జాయినింగ్ ఆర్డర్ పంపించారు. ఎందుకంటే ఆ పోస్ట్కి ఎవరు అప్లై చేయట్లేదు టీచర్ పోస్ట్కి, అండ్ వచ్చినవి కూడా అంత బాగాలేవు. అందుకని చెప్పేసి పాత వాళ్ళు మొత్తం తీసి
ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇప్పుడు ఇతనికి జాయినింగ్ ఆర్డర్ పంపించారు. ఇతని వయసు ఇప్పుడు దగ్గర 60 సంవత్సరాలు. ఇప్పుడు నేను వచ్చి ఏం చేశాను రిటైర్మెంట్ వయసులో అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే సామ్సంగ్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు 1 UI 9 ఏమేమి కొత్త చేంజెస్ వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను సాటర్డే. ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. అండ్ మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.